అందరికీ నమస్తే అండి. ఆదోని నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి పార్థసారథి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ అంటే ఎంత దారుణంగా ప్రజలని ఎంత దారుణంగా మోసం చేయడానికో లేదా ప్రజలని ఒక రకమైనటువంటి మైండ్ సెట్లోకి తీసుకెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆయన ఫలానా మతాన్ని నమ్ముతాడు కాబట్టి ఈ నింద తన మీద వేస్తే ప్రజలు నమ్మడానికి చాలా వీలుగా ఉంటుంది. అంటే ఇదే పని ఇంక జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి మీద, లేకపోతే మీకు నచ్చనటువంటి వ్యక్తుల మీద పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మీరు టార్గెట్ చేయగలిగేటువంటి ఏకైక పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, జగన్మోహన్ రెడ్డి పలానా బుక్కులు పాతలా కాలంలో లేకపోతే ఆయన ప్రభుత్వ హయాంలో అప్పుడున్నటువంటి పిల్లలకు కానీ లేకపోతే అప్పుడు చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డిక్షనరీలు ఇంగ్లీష్ టు తెలుగు అందించడం జరిగింది. దాంట్లో 350 పేజీలోనో 360 పేజీలోనో ఒక పాయింట్ గాడ్ అంటే ఏంటంటే దాంట్లో ఫలానా అని చెప్పి ఆ డిక్షనరీకి సంబంధించినటువంటి వాళ్ళు రాసుంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి డిక్షనరీ ప్రింట్ చేసేటువంటి ఓనర్లకు ఫోన్ చేసి, లేదు గాడ్ అంటే నువ్వు క్రిస్టియన్ అనే రాయాలి, నువ్వు గాడ్ అంటే ఇలా రాస్తే నీకు ఇలా ఇస్తాను అనరు కదా సార్. చదువుకున్నారు, సంస్కారవంతులు, కొంచెం కామన్ సెన్స్ వాడండి. ప్రజలకి సంబంధించినటువంటి ప్రతి విషయం పట్ల మాట్లాడాల్సినటువంటి శాసనసభలో బీజేపీలో ఉన్నాం కాబట్టి, ఈ పార్టీలో మనం కాషాయ వస్త్రాలు వేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా మనం పొద్దున్న లేచంపించి మతోన్మాదాలకి లేకపోతే హిందూ మతం పట్ల ఏదో గుత్తాదిత్యం తీసుకొని వీళ్ళందరికీ ఓనర్లాగా ఫీల్ అయిపోయి వీళ్ళందరి తరపున మీరే ప్రశ్నించడానికి పుట్టినట్టుగా మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదది. ప్రజా సమస్యల మీద మాట్లాడండి, మీ ఆదోని నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడండి, అక్కడ కావాల్సిన కార్యక్రమాల గురించి మాట్లాడండి. అన్నం కదా సార్ తినే, మనం గడ్డేం తినలేదు కదా సార్. శాసనసభ్యులుగా ఉన్నారు మీరు. ఆదోని నియోజకవర్గంలో మీరు బీజేపీ తరఫున పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా మీకు ముస్లింలు ఓటేస్తుంటారుగా, మీకు క్రిస్టియన్లు ఓటేస్తుంటారుగా. మాట్లాడే ముందు ఏ అంశాన్నైనా సరే ప్రభుత్వం పట్ల నిలదీసేటప్పుడు, ఏం జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు పలానా టైంలో నువ్వు ప్రభుత్వాన్ని నడిపావు కదా, నీ ప్రభుత్వంలో ప్రజలు ఏం అభివృద్ధి చెందారు అని చెప్పి మాట్లాడు. లేదు మా ఆదోని నియోజకవర్గంలో నీ ప్రభుత్వంలో ఏం మంచి జరగలేదని మాట్లాడు. దానికి ఏదైనా ఉంటే నువ్వు చూపించి ప్రూఫ్లు. అవి మాట్లాడటం మానేసి ఇదెక్కడ దరిద్రం అండి. ప్రజల గురించి ప్రజా సమస్యల గురించి పోట్లాడి వాళ్ళకు పనులు చేసినటువంటి శాసనసభలో కూడా మీ పర్సనల్ ఎజెండాను తీసుకొని ప్రజలను మెప్పించడం పక్కన పెట్టి ప్రజాప్రతినిధులను పార్టీలను మెప్పించేటువంటి ప్రయత్నం కోసం ఇదే పనిగా పెట్టుకున్నారు. ఏంటంటే ఇప్పుడు జనసేనలో ఉంటే పవన్ కళ్యాణ్ గారిని పొగడాలి, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని పొగడాలి, చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటే ఆయన భజన చేయాలి, బీజేపీలో ఉంటే హిందుత్వాన్ని మొత్తం బ్రాండ్ అంబాసిడర్ లా ఫీల్ అవ్వాలి. ఇలా ఫీల్ అయితేనే వాళ్ళు బీజేపీ పార్టీ అన్నట్టుగా జనాలు అనుకుంటారు. అలా అనుకుంటారని మీరు ఫీల్ అవుతారు. కాస్త బుద్ధి తెచ్చుకోండి సార్. చదువుకున్నట్టున్నారు, నాకు చాలా బాగా చదువుకున్నటువంటి ఒక ఉన్నతమైన విద్యావంతుల్లా కనపడుతున్నారు. ఈ నాసిరకం మాటలు మానేయండి. ప్రజా సమస్యల గురించి గొంతెత్తండి, ప్రజలకు కావాల్సినటువంటి అవసరాల గురించి మాట్లాడండి. ఆదోని ప్రజల ఓట్లే కాదు వాళ్ళ మనసులు గెలుచుకునే ప్రయత్నం చేయండి. అది మానేసి ఇలాంటి చౌకబారు మత రాజకీయాలను రెచ్చగొట్టి దానితో మనం ఏదో ఎరగదీసాం, జగన్మోహన్ రెడ్డి మీద రాయేసామని చెప్పి అనుకుంటే అది చిల్లర రాజకీయాలు అవుతాయి తప్ప నా దేశం ప్రజా రాజకీయాలు అవ్వవు సార్. చాలా చాలా చౌకబారు చిల్లర రాజకీయాలు. ఈనాడు అసెంబ్లీలో ఎలా జరుగుతున్నాయి గమనిస్తున్నారు కదా, అందరు గమనిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో జరుగుతున్నటువంటి ఈ శాసనసభ గమనించాలన్నా కనీసం చూడాలన్నా చాలా అసహ్యంగా ఉన్నాయి. ఇప్పుడైనా కాదు, గతంలో కూడా నేను ఒకరినన్నా గత ప్రభుత్వం అవచ్చు, ఈ ప్రభుత్వం అవచ్చు, మీరు అంతకుముందున్న టీడీపీ ప్రభుత్వం అవచ్చు, ఎంత ఇదిగా దేవతాయంటే పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు వీళ్ళు బయట చేసేటువంటి దగుల్బాజీ పనుల గురించి అంటే శాసనసభకు వచ్చి అక్కడ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా చూపించి వీళ్ళు తిట్టుకోవడం, వీళ్ళని తిట్టుకోవడం. ప్రజా సమస్యల గురించి ఎవరండి మాట్లాడేది? వాళ్ళ నియోజకవర్గ సమస్యలు ఎవరు మాట్లాడితే ఎవరైనా లేస్తాడు, మాకు తెలియదండి చంద్రబాబు నాయుడు చాలా సమర్థుడు అండి, చాలా చాలా మంచి వ్యక్తి అండి, ఆయన అసలు పొద్దున్న లేచి సాయంత్రం వరకు 23 గంటల ప్రజల గురించి, అవును ఆయన చాలా మంచి వ్యక్తే, ప్రజలకు నచ్చాడు, గెలిపించుకున్నారు, మమ్మల్ని కూడా గెలిపించారు కదా. మీ నియోజకవర్గం గురించి మాట్లాడండి, మీ ప్రజా సమస్య గురించి మాట్లాడండి. ఎప్పుడు డబ్బానేనా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇంతే పని. 151 మందిలో నాకు తెలిసినంత వరకు
99% అందరూ డబ్బా కొట్టే పనిలో ఉన్నారు. లేయడం జగన్మోహన్ రెడ్డి అంటే మాకు పలానా అండి, జగన్మోహన్ రెడ్డి మా గుండెల్లో ఉంటాను, జగన్మోహన్ రెడ్డి అలా అండి ఇలా అండి కేకలేయడం, కెమెరా ముందు ఫోజులు ఇవ్వడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అభిమానం ఉన్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని గెలిపించినటువంటి దానికి కృతజ్ఞతగా నియోజకవర్గంలో తిరిగి ప్రజలకు న్యాయం చేసేవాళ్ళు, వాళ్ళకి అందుబాటులో ఉండేవాళ్ళు, వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇలా ఇప్పుడు కూడా ఈ జనసేన పార్టీ అవ్వచ్చు, ఈరోజు బీజేపీ పార్టీ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు మిమ్మల్ని గెలిపించిన దానికి మీ నియోజకవర్గాన్ని ఏదైనా చేయడం మానేసి ఒక్కొక్క పార్టీ ఒక ఎజెండా పెట్టుకుని ఆ నాయకుడి గురించి డబ్బా కొట్టుకోవడం, లేకపోతే వాళ్ళ గురించి తప్పులేదు, దానికి కూడా ఉంటుంది. ఎవరైనా నాయకుడైనా ఆ నాయకుడి గురించి పోడుకునే ప్రయత్నం చేయొచ్చు, తప్పులేదు. ఆ శాసనసభలో కూడా అదే పని, 24/7. అసలు వాళ్ళు వచ్చిన శాసనసభలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో, అసలు మనం ఏం మాట్లాడాలి శాసనసభలో, మన ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి, గెలిపించారా ప్రజలు, దాని గురించి మాట్లాడాలి, కనీసం మా సమస్య గురించి కనీసం చెప్పే ప్రయత్నం చేయాలి, ఎవడూ లేదు, ఒకటే డబ్బాలు. ఆలోచించండి సార్, అందరూ మరీ రాను రాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటే సగటు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి కూడా వెగట పుట్టే విధంగా ఉన్నాయి, చాలా వెగట పుట్టే విధంగా ఉన్నాయి, చాలా దరిద్రంగా తయారై. రాజకీయాలంటే ఆల్మోస్ట్ రంకుతనంగా తయారై. సామాన్యుడు అనేవాడు ఏ పార్టీలో మనుగడ సాగించలేనటువంటి రాజకీయ భారానికి, రాజకీయ ఆర్థిక స్థితికి రాజకీయ నాయకులు వెళ్ళిపోయి వాళ్ళు ఏం మాట్లాడినా కూడా వేదాల్లాగా పాటించేటువంటి దరిద్రమైన స్థితిలోకి చుట్టూ ఉన్నటువంటి మంది మార్పులు తయారై. తప్పును చెప్పేటువంటి పరిస్థితి లేదు, తప్పును చెప్పడానికి గుండెలో ధైర్యం లేదు ఎవరికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక వ్యక్తి ఉన్నారంటే మనం ఓడిపోయాం, దేనికి ఓడిపోయాం, పలానా తప్పులు జరిగాయి ధైర్యంగా చెప్పగలరు ఎవరు లేరు. అక్కడ పోయి డబ్బా కొట్టేదే ఉంటది. అలాగే చంద్రబాబు ఇప్పుడు గెలిచారు, అయ్యో మన సూపర్ 6 హామీలు ఇచ్చామే, ప్రజల్లో ఈరోజు వ్యతిరేకత వచ్చిందే, ప్రజలు పోతే ప్రశ్నిస్తున్నారే, రేపు పొద్దున ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారనేది ఆయన దగ్గర వచ్చి ఎవరు చెప్పరు. సార్ జనాల్లో పోతే మీ గురించి పోడుతున్నారు సార్, అసలు మీరంటే మీరు విజనరీకి మారు పేరు సార్, డబ్బా కొడతారు పక్కన ఉన్నారు, ఇది కామన్. ఇది ఈరోజు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గురించి అసలు మీరు అందుబాటులో లేరు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎగిరిగిరి పడినటువంటి మీరు ఈ రోజు కనీసం 20 కిలోమీటర్లు హెలికాప్టర్ ఆడేటువంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ మీరు చాలా చాలా దారుణమైన రాజకీయాలకి ఒక నాంది వేస్తున్నారని చెప్పి ప్రజలు కూడా అనుకుంటున్నారు. కానీ ఎవరు చెప్తారు, పక్కన ఎవరు చెప్పరు. పవన్ కళ్యాణ్ అంటే రాజకీయాలకు మారిపోయారు, పవన్ కళ్యాణ్ అంటే సూపర్, పవన్ కళ్యాణ్ అంటే డోపర్, పొగడమే పని. ఇది ఎవడు పొగిడితే పక్కన వాడి పనులు అవుతాయి, వాడికి కావాల్సిన పనులు కాబట్టి పొగుడతాడు. నిజాలు ఎవరు చెప్తాడు, ఆ నియోజకవర్గానికి తెలుసు. కాబట్టి ఇప్పుడు 151 సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు ఎందుకు కనీసం 11 సీట్లే పరిమితం అయ్యారంటే ఇదే ఈ డబ్బాలే. రేపు పొద్దున మీకు అదే గతి పట్టదని ఏంటి గ్యారెంటీ ఏంటి చెప్పండి. ఇక్కడ ఎవరిని అవమానించడం లేదు, ఆలోచించండి. ప్రజా సమస్యల గురించి మాట్లాడే అసెంబ్లీలో కూడా మీరు కేవలం డబ్బాలు కొట్టుకోవడం కోసం, మిమ్మల్ని పొగిడించుకోవడం కోసం, ఏందో రాయలవారి ఆస్థానంలో అదేదో వాళ్ళు ఉంటారు కదా, చుట్టూ కొంతమంది కవులు ఏదో పేరు ఉంటుంది వాళ్ళది, వాళ్ళు ఏదో పొగుడుకోవడానికి కవులు పెట్టుకుని వాళ్ళ గురించి పొగిడించుకున్నట్టు మీరు ఎమ్మెల్యేలా గెలిపించుకోవడం మందిని పెట్టేసుకొని వాళ్ళ చేత పొగిడించుకుంటున్నట్టు తప్ప ఏంటంటే ప్రజా సమస్య గురించి మిమ్మల్ని గెలిపించినటువంటి దానికి మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రోడ్ల గురించో, మీ నియోజకవర్గం సంబంధించిన ఎలక్ట్రిసిటీ గురించో, మీ నియోజకవర్గం సంబంధించినటువంటి అభివృద్ధి గురించో, మీ నియోజకవర్గం సంబంధించినటువంటి పథకాలు ఇచ్చిన దాన్ని అమలు చేయడం దాని గురించి అవి మాట్లాడండి. దాని గురించి ఒక్కడికో గొంతు ఎందుకు మెదపడు. ప్రజా సమస్యలు మాకు పట్టవు, ప్రజలకు సంబంధించిన కులాల్లో మతాల్లో ఉన్నటువంటి లోతుల్లో దూరి వాటిలో ఈతలు కొట్టడానికి మటుకు మా బతుకులు రంకెలేస్తాయని చెప్పండి. మరి సిగ్గులైన రాజకీయాలుగా నాంది మేమని చెప్పండి. మరి పార్థసారథి గారు, ఆదోనికి సంబంధించిన పార్థసారథి గారు, నిజంగా మీరు సిగ్గుపడాలి. మీ చదువు సంస్కారాన్ని నేర్పించినందుకు సిగ్గుపడాలి. మీరు మీ విద్య కనీసం కాస్తన్న విజ్ఞత నేర్పించినందుకు మీరు సిగ్గుపడాలి. ఏం చేయడానికి సార్ మీకు అది? ఇంతకుముందు ఏది ఈవీఎంలు తయారు చేసిన దాంట్లో పనిచేశారంట, చదువుకునే ఉంటారు, అంత పెద్ద చదువులు చదువుకొని ఏం సంకనాగడానికి సార్? ఏం నేర్చుకున్నారు సార్ మీరు? మతాల గురించి ఏంటి సార్? మతాల గురించి 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకు సంబంధించినటువంటి, అలాగే ఆదోని ప్రజలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీరు, మీ నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారు, 5 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన అసెంబ్లీలో వాళ్ళకి సంబంధించిన చట్టాలు చేసినటువంటి దాంట్లో మీరు పలానా బుక్ లో పలానా పేజ్ లో జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ గురించి మెన్షన్ చేయండి, చేస్తేనే మీ బుక్కులు ఆటేస్తానని చెప్పాడు అంటాడా? అన్నం తిన్నారు అంటాడా? గడ్డి తినవాడు తప్పితే. ఆయన ముస్లిం కాబట్టి కోత కూస్తున్నారు, అదే ఆయన ఏ హిందూ అయ్యి అనగలుగుతారా? ఎందుకంటే ఈ దరిద్రపు రాజకీయాలు మానేయండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు రాండి, మా నియోజకవర్గం ఏం జరగలేదు,
మీరు అంటున్నారు ఇంత ఖర్చు పెట్టాను, లేదు మీరు పథకాలు ఇస్తామన్నారు, ఇచ్చానన్నారు, మా నియోజకవర్గం మా ప్రజలకు అందరూ ఎదుగు మా ప్రజల దగ్గర తీసుకెళ్తాం, కాబట్టి వాళ్ళ దగ్గర రండి, కానీ ప్రూఫ్ చూపిస్తాం చెప్పండి, అప్పుడు తప్పులేదు. ఆ రాజకీయాలు చేయండి. ఆ రాజకీయాలు మానేసి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ యాడ్ దొరుకుతాయని చెప్పి బుక్కులో లెక్కలు తీసి పలానా బుక్కులో దేవుడు అంటే అదన్నాడు కాబట్టి ఆ 350 పేజీ జగన్మోహన్ రెడ్డి ప్రింట్ కొట్టించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దీనికి కర్త క్రియ కాబట్టి జగన్మోహన్ క్రిస్టియన్ కాబట్టి హిందువులందరూ ఓట్లేయద్దు. మేము బీజేపీ వాళ్ళం అని చెప్పి బీజేపీలో గెలిచాం కాబట్టి ఖచ్చితంగా మేమందరం హిందుత్వానికి అంత బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి మేము చెప్పింది మీరు నమ్మాలి, నమ్మి తీరాలి, నమ్మకపోతే మీరు హిందువులే కాదు, అసలు మీరు దేవుని నమ్మేవాళ్ళే కాదు అని చెప్పి మీరు డిసైడ్ చేస్తారు. పార్టీలను నమ్మిన వాడే దేవుని నమ్మిన వాడు, పార్టీలు నమ్మిన వాడే హిందూ అవుతాడని చెప్పేటువంటి దరిద్రపు స్థితిలోకి తీసుకెళ్తున్నటువంటి మహోన్నతమైన పార్టీలు చాలా తయారీ. అది హిందుత్వానికి కాదు, కొన్ని పార్టీలు ముస్లింలకి, కొన్ని పార్టీలకి క్రిస్టియన్స్ కి తయారై దరిద్రాలన్నీ తయారై. నాకు తెలిసినంత వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కుక్కలించిన దారుణంగా తయారైంది. నన్ను అడిగితే మాట్లాడితే కేసులు, ప్రశ్నిస్తే దాడులు, ఏదేం తప్పు ఉందంటే నీ అమ్మ, నీ అక్క, నీ ఆలి, నీ చెల్లి, నీ తల్లి ఇలాగే ఉంటాయి. ఇక్కడ ప్రశ్నించాలంటే గొంతు కథ కాదు, ప్రశ్నించాలంటే వాడు కులం కావాలి, వాడి మతం కావాలి, వాడు ఏ పార్టీ వాడు కావాలి, వాడు ఏ నాయకుని అభిమానిస్తున్నా కావాలి, ఆ అభిమానికి సంబంధించి తగ్గట్టుగా వాగుతూ ఉండాలి. నిజాలు ఎవడూ మాట్లాడకూడదు, సొంత పార్టీలో వాడైనా సరే. అక్కడ తప్పు జరుగుతున్నా నోరున్నటువంటి మోగవాళ్ళలాగా, కళ్ళున్నటువంటి గుడ్డి వాళ్ళలాగా బతికితేనే ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనుగడ సాగిస్తూ కనీసం పై స్థాయికి కాకపోయినా ఆ నాయకుడి కింద ఉన్న 10వ స్థానానికైనా జరగలుగుతారు, కానీ లేకపోతే కనీసం అట్టడుగు స్థానంలో కాదు కదా, అట్టడుగు స్థానానికి కూడా ఏమంటారు కనీసం ఒక 100 కిలోమీటర్ల దూరం ఆగిపోతాడు. అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడుస్తున్నాయి. కాబట్టి రాబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి నేను చెప్పేది ఏంటంటే, నాకు తెలిసినటువంటి దాంట్లో చెప్తున్నాను, ఈడ ప్రజలు కూడా చాలా అవేర్నెస్ వచ్చేసింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి రాజకీయ నాయకులు ఖచ్చితంగా ప్రజలను పొగడాలి కాబట్టి, వాళ్ళని ఏదో పొగిడేయాలి కాబట్టి, వాళ్ళని పొగిడితేనే పనులు అవుతాయి కాబట్టి, ప్రజల్లో తప్పున్నా కూడా, తప్పులు కనపడుతున్నా కూడా మనం వాళ్ళ గురించి అంటే వాళ్ళు మనకు ఓట్లేరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ తప్పులు మటుకు లేదు, ప్రజలు చాలా ఉత్తములను పొగిడేయాలి. కానీ నిజానికి వాస్తవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో కూడా చాలా తప్పులు కనపడుతున్నాయి. రాష్ట్ర పరిస్థితులు మీకు తెలిసినప్పుడు, రాష్ట్ర ఖజానా మీకు తెలిసినప్పుడు, ఏం చంద్రబాబు నాయుడు గారిని ఎందుకని పథకాలు ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకంటే పథకాలు ఇవ్వాలి, మిమ్మల్ని వాళ్ళు ఖచ్చితంగా గెలవాలనే ఉద్దేశంగా ఇచ్చేది, మీరెందుకు ఆలోచించడం లేదు? ఎవడు స్వార్థం వాడిది? నాయకులు కూడా ఈనాడు 100 కోట్లు 1000 కోట్లు ఉన్నవాడు నాయకుడు తప్ప ఎవడు సామాన్యుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మెన్షన్ చేసి చెప్తాను, ఖచ్చితంగా ఖరాఖండిగా చెప్పగలరు. ఏ పార్టీ వాడైనా లెక్కేసుకోండి, 99.9% ఎవడో 1% ఏమన్నా వాడి కులాన్ని చూసో, లేకపోతే వాళ్ళు ఏమన్నా వేరే చూసో, కావాలని 10 మంది పేరు వస్తే ఒకటి సీట్ ఇచ్చామని గెలిపించవచ్చు, కానీ 99% వాడికి ఉన్న ఆస్తిని చూసి, వాడు పెట్టుకునే సామర్థ్యాన్ని చూసి మాత్రమే సీట్లు ఇస్తారు తప్ప వాడి పనితనాన్ని చూసో, వాడికి ఉన్నటువంటి సమర్థం చూసి ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఇది నిజం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెషన్ చూస్తే అది అన్ని పార్టీలు, ఏ పార్టీనే గమనించండి, కనపడుతుంది, కళ్ళకి కట్టిన కనపడుతుంది. టీడీపీ వాళ్ళు భజన చేసుకుంటున్నారు, జనసేన నాయకుడి భజన చేసుకుంటున్నారు, బీజేపీ వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు ఎప్పుడు భజనలోనే ఉంటారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి 11 మంది కూడా వచ్చిన కాడికి ఏదో కింద సౌండ్ అయినా పడిపోయినా నిదానంగా భజన చేసుకుంటానే ఉన్నారు. చేసుకోండి, ఎవరు పాటుకోలు చేసుకుంటానే ఉండండి. జనాల గురించి మనకెందుకు, ప్రజల గురించి మనం అవసరం ఏంటి, ప్రజా సమస్యల గురించి మనకి పని ఏంటి, నియోజకవర్గంలో ఓటేసిన పనికిమాల గురించి మనకెందుకు, వాళ్ళు ఎలా పోతే మనకెందుకు, వాళ్ళకేదో పని బాట అలాగా 5 ఏళ్ళకి వచ్చే ఎలక్షన్కి మీకు ఓట్లేసి మిమ్మల్ని ఉద్ధరించాలని చెప్పి అసెంబ్లీకి పంపించి మీ ద్వారా ఏదో వస్తే అభివృద్ధి చెందుని ఆశించినటువంటి వాళ్ళ అవివేకానికి శతకోటి నమస్కారాలు పెట్టాల్సినటువంటి దౌర్భాగ్యం మీకు పట్టింది. ఏం చేద్దాం పాపం, అంత అమాయకులు పాపం వాళ్ళు. కాబట్టి ఇప్పుడు రాబోయేటువంటి యువతకు రాజకీయాలు ఏమైనా ఆస్కారం ఉందనుకుంటే ఖచ్చితంగా మీరు ముందు సంపాదించండి. రెండోది ఖర్చు విపరీతంగా చేయండి. మూడోది నాయకులకి భజన చేయండి. ఖచ్చితంగా కోర్స్ తీసుకోండి, ఏదైనా మంచి కోర్స్ తీసుకోండి. ఏ నాయకుడి కింద ఏ నాయకుడిని పట్టుకుంటే ఎవడికి భజన చేస్తే పని అవుద్దో తెలుసుకోండి. భజన నేర్చుకోండి, 4-5 కీర్తనలు నేర్చుకోండి, 3-4 పద్యాలు నేర్చుకోండి, 3-4 సినిమా డైలాగులు నేర్చుకోండి. ఎవరైనా మంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పట్టుకోండి, యూట్యూబ్ లో కూర్చోండి, మాట్లాడండి, డబ్బా కొట్టండి, అవసరమైతే కేకలేయండి, మా నాయకులు అయితే మేము చచ్చిపోతామని చెప్పండి, వాడి కంట్లో పడండి ఎట్లాగైనా సరే. అంతేగాని ఇక్కడ జనాల కోసం పనిచేస్తాం, నాయకుడి కోసం విజ్ఞతతో పనిచేస్తాం, పార్టీల కోసం విశ్వసనీయతో పనిచేస్తాం, ఒక పార్టీ తరపున తీసుకున్న ఎజెండాకు తగ్గట్టుగా తప్పున్నా కూడా పార్టీకి చెప్తామని అనొద్దు.
అలా అంటే వాడు నాయకుడు కాదు, అలా అంటే వాడు కార్యకర్త కాదు, అలా అంటే వాడు పార్టీకి సంబంధించిన వాడే కాదు, వాడు పనికి మాలినోడు. నన్ను అడిగితే ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నటువంటి యువతే 99% జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, టీడీపీ అభిమానులు, జనసేన అభిమానులు, మేబీ మోర్ ఓవర్ ఇదే ఉంది. బీజేపీ పెద్దగా నా దేశం వరకు ఇక్కడ ఎవరు పెద్ద అభిమానులు ఎవరు ఉండకపోవచ్చు. క్యాస్ట్ వైడ్ విడిపోయారు. వీడు రెడ్డిగా పుట్టాడంటే జగన్మోహన్ రెడ్డికి 90% కనీసం 80% సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. ఇది మనోడు. మనం కమ్మగా పుట్టాం కాబట్టి ఖచ్చితంగా మనం ఇలా సపోర్ట్ చేయాల్సిందే. మనం కాపుగా పుట్టాం కాబట్టి మనం ఈయన సపోర్ట్ చేస్తాం అనేటువంటి దౌర్భాగ్యం ఉన్నారు. కానీ వీళ్ళ సమర్థత ఎవరు ఆలోచించగలుగుతున్నారు? ఎవరు ఆలోచించడం లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి, అసెంబ్లీలో జరిగేటువంటి దారుణాల గురించి మనం మాట్లాడుకోవడం కంటే సైలెంట్గా ఉండడం చాలా ఉత్తమం అని నా అభిప్రాయం. నన్ను అడిగితే వేస్ట్ మాట్లాడుకోవడం కూడా. ప్రజలు కూడా మారాలి. 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి చట్టాలు చేసేటువంటి చట్టసభలో ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఏనాడు అలవాటు లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు సీఎం ఎప్పుడు మాట్లాడడం మేము అనలేదు. కానీ ఈనాడు బీజేపీ పార్టీ సంబంధించిన పార్థసారథి గారు మతాల గురించి మాట్లాడిన దౌర్భాగ్య స్థితిలోకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా వచ్చేసిందంటే ఒకందుకు సిగ్గుపడుతున్నాం. ఇప్పటిదాకా పొద్దున్న లేసినప్పుడే డబ్బా కొట్టే రాజకీయాలతో ఉండే మన రాజకీయాలు నాయకుడి డబ్బా కొట్టే దాటి మతంలోకి ఎంటర్ అయింది. రేపు పొద్దున ఆ మతంతో మత చిచ్చులు రేగొచ్చు, రేపు పొద్దున కొట్టుకోవచ్చు. నువ్వు క్రిస్టియన్ అనొచ్చు, నేను ముస్లిం అనొచ్చు, ఇంకోటి హిందూ అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. ఏదో ఒకటి అంతిమంగా రాజకీయాలతో రచ్చ చేయాలి, రాజకీయాలతో ఖచ్చితంగా చిచ్చులు పెట్టాలి. ఆ చిచ్చు పెట్టేసి ఆ అగ్గిలో మీరు రాజకీయ సెగలు కాచుకోవాలి. ప్రజలు ఎలా పోతే మనకెందుకు, వాళ్ళ బతుకులు ఎలా ఉంటే మనకెందుకు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరొట్లెత్తే మనకెందుకు అనేటువంటి పోకల్లో ఉన్నారు కదా ప్రజలు కూడా. ఇలా మనిషిని మనిషిగా గౌరవించేటువంటి పోయాయి. అసలు దారుణమైన పరిస్థితి. నేను అనేది హిందువుల్లో తప్పుడు వాళ్ళు లేరా, ముస్లింలో తప్పుడు వాళ్ళు లేరా, క్రిస్టియన్లో తప్పుడు వాళ్ళు లేరా? గుణాన్ని బట్టి విశ్లేషణ చేసేది పక్కన పెట్టి వాడు పుట్టుకుని బట్టో వాడి మతాన్ని బట్టో మనిషి వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసేటువంటి మహోన్నతమైనటువంటి మనుషులంతా ఈ భూమి ముందే పుట్టినందుకు మనందరం చాలా గర్వపడాలి. ఇక్కడ మనిషి పుట్టుకుని బట్టి వీడు ఆ కులంలో పుట్టాడు కాబట్టి, వీడు ఆ మతంలో పుట్టాడు కాబట్టి వీడు ఉత్తముడు. పార్థసారిగా చదువు చాలా గట్టిగా నేర్పింది నిజంగా. అతన్ని సిగ్గుపడండి సార్. నిజంగా ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మతాల గురించి ఉన్నాం కాబట్టి నిజంగా చాలా 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 అసహ్యంగా ఆల్మోస్ట్ చివరికి వచ్చేసింది. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ఏంటంటే పొద్దున్న లేసి మన రాజకీయ నాయకులంతా చేసే పని ఏంటంటే మీకు ఏం కావాలని ఇబ్బంది లేదు, మీరు ఇంట్లో కూర్చొని అన్ని మేమే పెడతామా, మాకేం లేదు, మాకు రాజకీయం గెలిస్తే చాలు, మీరు ఎలా పని బాట లేకుండా కొంపలో కూర్చొని కూడా అన్ని మేమే తెచ్చి పెడతాం. రాజకీయాలు మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ. ఇప్పుడు అది కూడా దాటేసి మీరు ఇంట్లోనే కూర్చోండి, పక్కింటి వాళ్ళతో మటుకు వాడి కులం మతం కనుక్కొని వాళ్ళతో గొడవలు పెట్టుకోండి. వాడు హిందూ అయితే ఒక రకంగా, వాడు క్రిస్టియన్ అయితే ఒక రకంగా, మతం లేకపోతే ముస్లిం అయితే ఒక రకంగా కనుక్కొని గొడవలు పెట్టుకొని మాడో పార్టీ మీడో పార్టీ ఎంచుకొని మీరు తోట్టుకొని సావండి. మేము మటుకు అసెంబ్లీలో కూర్చొని పనికిమాల పోరంబోగు మాటలు, పనికిమాల దిగజాడు మాటలు మాట్లాడుకుంటూ టైం పాస్ చేసుకుంటూ నెల జీతాలు తీసుకుంటూ అక్కడ క్యాంటీన్లో తింటూ ఆదోనికో లేకపోతే ఇంకో నియోజకవర్గంలో పోయి పడుకుంటూ పని బాట లేనటువంటి పోరంబోగు రాజకీయాలు చేసుకుంటూ హ్యాపీగా సంతోషంగా ప్రజలు సంకనాకించేసి సంతోషంగా గడిపేస్తాం. చెప్పండి సార్, చెప్పేసేయండి. ఆంధ్రప్రదేశ్ అంతిమంగా అయిపోయిందని చెప్పేసేయండి. ఎందుకు ప్రజల్ని ఎవరైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ కి ప్రజలు ఈ రోజు మంచి విజయాన్ని అందించారని మీరు చెప్తున్నారు. నిజంగా అందించారు కూడా. ఖచ్చితంగా ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డిగా ఓడించారు ప్రజలు. చంద్రబాబు నాయుడు సమర్థుడు అనుకున్నారు కాబట్టి గెలిపించారు కదా. ఆ సమర్థతతో ఇచ్చిన హామీలు నెరవేర్చడం, లేకపోతే ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతే ఎందుకు నెరవేర్చలేదని చెప్పడం ఇదిగా చేయాల్సింది. లేకపోతే నియోజకవర్గ సమస్యల గురించి ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలి, ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉండి, ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి దాన్ని ఎలా నెరవేర్చాలి, ఇవి కదా కావాల్సింది. ఇవేం అవసరం లేదా ప్రజలకి? కాబట్టి ఆలోచించండి. నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత పనిచేయడం అనేది నాకు తెలిసి అవసరం లేదు. ఏదో అభిమానంతో సోషల్ మీడియాలో కూర్చొని మా నాయకుడు అని జబ్బలు చచ్చుకోవడం తప్ప ఆడ ఏం ఉండదు. ఇక్కడ ఎవడైనా సరే నీకా డబ్బుందా, నువ్వు ఒక నాయకుని ఎంచుకొని పోడు. నువ్వుగా డబ్బు లేదా, నువ్వు కానీ ఏదైనా ఇప్పుడు లేదు జగన్మోహన్ రెడ్డి గారు లేదండి మాకు ఒక 10,000 అంటే పెద్ద పోటుగాడు వచ్చాడండి వీడికి ఏంటి అర్జెంట్గా ఇడిగిపోతే ఈ మొగోళ్ళు లేకపోతే అవదండి అంటే తీసేస్తారు. కూరలో కరివేపాకులను మన పక్కన కొంచెం నిదానంగా వేస్తాం. కానీ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల కూరలో కరివేపాకు కాదు కదా, ఇంకా దారుణంగా తీసి పక్కన ఇసరి వేస్తారు. అది ఏ పార్టీ అయినా, టీడీపీ పార్టీ అంతే, జనసేన పార్టీ అంతే, ఇంకొక పార్టీ అయినా అంతే. అంతిమంగా మీరు 10 సంవత్సరాలు పనిచేసినా 11వ సంవత్సరం ఏంటని 8 సంవత్సరాలు పనిచేసినా మాకేం ఒక్క మాట మాట్లాడంటే వాడు ఎర్రివాడే, పిచ్చివాడే.
ఈడ పొద్దున లేచినప్పుడు సాయంత్రం వరకు నాయకుడికి అనుగుణంగా ఉండేటువంటి 10 మందిని పట్టుకొని ఆ నాయకుడి దగ్గర ఉండేటువంటి ఇంకొక వ్యక్తిని నమ్ముకొని ఆయనకి మనం పొద్దున్న లేచి అష్టోత్తరాలు అభిషేకాలు చేసుకుంటూ ఆయన్ని ప్రసన్నం చేసుకుంటూ ఆయనకి ఏదో ఒక రకంగా ఆయన కరుణా కటాక్షాలకు నువ్వు పాత్రుడు అయితే అప్పుడు ఇదవుతుంది. అది ఏంది? అది ఆ దరిద్రాలకి అడ్డా మన ఆంధ్రప్రదేశ్ గడ్డ. ఏం చేద్దాం? కాబట్టి యువత చాలా వరకు నేననేది ఏంటంటే మీకు ఓపిక ఉండాలి. అయితే చాలా చాలా ఓపిక ఉండాలి. చాలా చాలా ఏమంటారు పేషెన్స్ చాలా ఉండాలి. నువ్వు ప్రశ్నించకూడదు. అరే ఇలా చేస్తే రేపు పొద్దున మన నమ్మిన నాయకుడికి ఏమైనా చెడ్డ పేరు వస్తుంది కదా, ఇలా అంటే అలా అని చెప్పి ఆయన కలవలేక ఫ్రస్ట్రేషన్ లో నువ్వు కదా తప్పు చేసినాను అనుకో, అసలు నువ్వెవర్రా బొచ్చుగడి చేయడం కానీ కూడా అంటారు. నేను దానికి అన్ని పడగలగాలి, బయట మాట్లాడకూడదు. అది టీడీపీ పార్టీలో కూడా అంతే. చాలా వరకు నేను గమనిస్తున్నాం కదా, కష్టపడిన వాడు ఎవడు ఇప్పుడు కనపడ్డు. ఇప్పుడు 2019 నుంచి 24 దాకా చాలా మంది కష్టపడ్డారు టీడీపీ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ ఏడ కనపడుతున్నా చాలా మంది ఊరికే ఉంటే అధికారంలో నోరెత్తే ఎందుకు తలకాయ నొప్పిని కామ్ అయిపోతారు అంతే. కాబట్టి ఏమో నాకు తెలిసింది చెప్పాను. నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ జనరేషన్ లో ప్రజలు కూడా డబ్బు లేకపోతే నాయకుని యాక్సెప్ట్ చేసే స్థితిలో లేరు. అలాగే నాయకులు కూడా డబ్బులు పెట్టాం కాబట్టి అసెంబ్లీలో మాకు నచ్చినట్టు మాట్లాడుతూ మాకు నచ్చింది మాట్లాడకుండా మాకు నచ్చింది చేసుకుంటాం. అసలు ప్రజలు ఏంది జవాబుదారీ, మేము డబ్బులు ఇచ్చామనేటువంటి స్పృహలో ఏది తప్పు ఏది రైట్ చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఎవరికి అర్థం కావట్లేదు. ఏది మంచి ఏది చెడు, ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పలేం. కాకపోతే ఒకటే చెప్పగలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు అసెంబ్లీ దాకా మత రాజకీయాన్ని తీసుకెళ్లేటువంటి స్థాయికి బీజేపీ గెలిచింది కాబట్టి వచ్చింది. అంటే బీజేపీ అంటే మొత్తం వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఏంటంటే హిందువులు మేమే కదా పెద్ద మనుషులు, మేము తీసుకున్న పెద్దరికాన్ని మేమే తీసుకున్నాం కానీ ఫీల్ అవుతున్నారు. కాబట్టి మేమేం చేయలేం, దానికి ప్రజలే ఆలోచించుకోవాలి. అలాగే పార్థసారథి గారు కాస్త విచక్షణని, కాస్త విజ్ఞతని, కాస్త సంస్కారాన్ని దయచేసి తెచ్చుకోగలరని ఆశిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇంకోరి కోసం కాదు సార్, మిమ్మల్ని గెలిపించినట్టు నియోజకవర్గ ప్రజల కోసం. నాకు తెలిసి ఆదోళనలో చాలా మంది మైనారిటీలు ఉన్నారు, చాలా హ్యూజ్ మెంబర్ ఉన్నారు. కాబట్టి మీరు రేపొద్దున మైనారిటీలు వాళ్ళు మనుషులే కాదని తీసేస్తారు. మీరు పాపం వాళ్ళు మనుషులే. మీరు మతాన్ని బట్టి